టైం అవుతుంది. ఎస్ ఎస్ ఓకే 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 యా లక్ష్మీకాంత్ గారు సరే మరి లక్ష్మణరావు గారికి అసలు కులాలతో పరిస్థితి ఇలా ఉంది. సో కులాలతో మేము చేయట్లేదు రాజకీయం. సో మాది కేవలం సంక్షేమం మాత్రమే, బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మాత్రమే మా పోరాటం చెప్తున్నారు. ఏంటి నమ్ముతారా, ఒప్పుకుంటారా? సార్ ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పేసి గుండ్లు బాదుకుంటూ మీటింగ్లో చెప్పడం కాదు సార్. ఆ కులాలకి ఎటువంటి స్థాయి ఇస్తున్నారు, ఎటువంటి పేట వేసి కూర్చోబెడుతున్నారు, ఏ స్థానంలో కూర్చోబెడతారు రేపు పొద్దున్న. ఎందుకంటే సార్ నేను ఈ మాట నేను ఎందుకంటానంటే, అధికారంలో ఉంటే పప్పు బెల్లాలు పంచుకున్నట్టుగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్లు సలహాదారుల దగ్గర నుంచి అందరూ ఉంటారు. మళ్ళీ అధికారం కోల్పోతే మాత్రం పేరు నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి కాపు నాయకులు వచ్చి పార్టీని భుజం మీద మోయాలి. రేపొద్దున 2029 బీసీలు ఎటువంటి స్థానం పదవులు కాదు ఇక్కడ కావాల్సింది. బీసీల కోసం ఏ విధంగా సార్ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. చేనేత కార్మికుల పక్షాన కానీ మత్స్యకారుల పక్షాన పూర్తి స్థాయిలో మేము న్యాయం చేస్తున్నామని మేము చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు 10,000 ఇస్తామన్న దగ్గర నుంచి 20,000 వరకు మేము మత్స్యకారులకు ఇస్తున్నాం. అదే విధంగా సబ్సిడీ ఇస్తున్నాం మా చేనేత మొత్తం వర్కులకు కానీ, లేదంటే చేనేత కార్మికులకి. అంతేగాని ఇవాళ మాటలు చెప్పట్లేదు సార్. అదే అర్థం చేసుకోకుండా ఓకే లక్ష్మీకాంత్ టైం అయింది, నేను క్లోజ్ చేస్తాను డిబేట్ ప్లీజ్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు ప్లీజ్, ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు. సార్ ఒక్క నిమిషం సార్, బండారు రామారావు గారు 30 seconds టైం లేదు, నేను క్లోజ్ చేయాలి. ఎస్ ఓకే లక్ష్మీకాంత్ గారు ఓకే బండారు రామారావు గారు ఒక్క మాట. ఏంటంటే కులాల ప్రభావం లేకుండా రాజకీయాలు లేదు మాట్లాడండి సార్. అదే మాత్రమే పనికి రాదంటున్నాను. దానికంటే రాజకీయ విధానాల వల్ల ప్రజలు గెలిపిస్తారు, ఓడిస్తారు. ఇప్పుడు అంతకు అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి వెనుకోడిపోయారంటే 3 రాజధానులు, ఇప్పుడేమో మాయిగాని అంటున్నారు. అందుకని ఏమంటే రాజకీయ విధానాలు కూడా 60% ప్రభావితం ఉంది. అప్పుడు కులాలన్నీ ఏకమైతుంది. కులాల ఎప్పుడు విడిపోతాయి అంటే వాళ్ళ స్వార్థం కోసం పాడుకున్నప్పుడు విడిపోతాయి. కానీ అంతిమంగా రాజకీయ అధికారం కోసం ప్రయత్నం చేసినప్పుడు రాజకీయ పట్ల విధానాన్ని ప్రభావితం చేస్తే దాని వల్లనే ఆనాడు వైసీపీ ఓడిపోయింది, వచ్చింది. అప్పుడు అంతకుముందు కూడా అంతే, టీడీపీ ఓడిపోవడం కూడా అదే కారణం అవుతుంది. ఓకే సార్ థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, కంచెల విజయభాస్కర్ గారు, లక్ష్మీకాంత్ గారు, బండారు రామారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం బీసీలకు సంబంధించినటువంటి అజెండాను తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, అది బెడిసి కొట్టింది అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇంకొక సామాజిక వర్గం, బలమైనటువంటి సామాజిక వర్గాలు అయినటువంటి బీసీ కులాలను తమ వెంట తిప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కూటమి బీసీలకు ఏమి చేయలేదు అనేటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేసే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో సామాజిక వర్గాల వారీగా రాజకీయాలు చేయడం కంటే ప్రజా సమస్యలు, ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు కేవలం తమ పార్టీలో ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాల నేతలతోటి ఆయా సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకోవడం అనేది నిజంగా ఒక ఇంత బాధాకరం అనేటటువంటి ఒక విమర్శ అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎవరు ఏం చేశారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ సామాజిక వర్గానికి ఎంత మేలు జరిగింది, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు జరిగినటువంటి అందిన సంక్షేమం ఏంటి, అలాగే రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అనేది ప్రామాణికంగానే ప్రజా తీర్పు ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ టాపిక్. స్టేట్ ఇంటూ ప్రైమ్.